పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో కలిసి భేటీ కావాలనేటువంటి నిర్ణయానికి అంకురార్పణ జరిగింది. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి. అయితే ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునేటువంటి మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి దూరంగా ఉండడం పైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అటు దర్శకులు, నిర్మాతలు, నటుల నుంచి కూడా దాదాపు 30-36 మంది ఈ మీటింగ్కి అటెండ్ అయిన పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎందుకు దూరంగా ఉన్నారు? ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద, ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన నిలబడతారు అనేటువంటి చర్చ ఇప్పటిదాకా చూసాం. కానీ ఇంత క్లిష్టమైనటువంటి సందర్భంలో సీఎం వర్సెస్ ఇండస్ట్రీ అనేటువంటి డిస్కషన్, అంటే బహుశా ఇండస్ట్రీ కాకపోవచ్చు, బట్ ఆ రేంజ్లో ప్రొజెక్ట్ అయింది కాబట్టి అలాంటి కీలకమైన భేటీకి చిరంజీవి గారు రాకపోవడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటి, ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా, లేదా ఈ భేటీ ఎజెండా ఏమైనా డిఫరెంట్గా ఉందా? ఇంకా మీరు అన్నట్టు రెండో పాయింట్, ఎజెండా డిఫరెంట్. ఇదంతా కంప్లీట్ అల్లు అర్జున్ సబ్జెక్ట్ కాబట్టి తన కోసం ఇప్పుడు వెళ్తే తన కోసం వెళ్ళినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు ఇండస్ట్రీ కోసం మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరన్నట్టు ఇట్లా చేయబట్టుకొని తల్లిలాంటి పాత్ర చూడండి అని చెప్పి ప్రాధాయపడ్డాడు. సరే, అయినా కానీ ఆయన ఎగ్జామ్షన్ ఇవ్వాలి, టికెట్ 10 రూపాయలు 15 రూపాయలకి ఇచ్చాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు లాస్ అయినా ఆ లాస్ని పవన్ కళ్యాణ్ గారు భర్తీ చేశారు. సరే, ఇండస్ట్రీకి ఆయన ఆ రోజు అవకాశం ఇవ్వాల. ఈయనప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుంటారు. ఇప్పుడు ఆయన రాగానే అమెరికా నుంచి గేమ్ చేంజర్, ఆయన సినిమాలు 2 ఉన్నాయి. గేమ్ చేంజరు దిల్ రాజుది, వెంకటేష్ది. ఈయన గేమ్ సంక్రాంతి రిలీజ్ 10 రోజులు కూడా లేదు, 10 రోజులు లేదు. ఇదేమో 450 కోట్లతో తీశారు. అది కూడా మంచి బడ్జెట్, 50 కోట్లతో తీశారు. ఇక ఎవరి కోసం ఇప్పుడు ముఖ్యంగా దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. తప్పకుండా రెండింటి మధ్య సయోధ్య చేసే బాధ్యత నాదన్నాడు. ఆ దిశగా త్వరితగతిన వెళ్ళారు. కోమటిరెడ్డితో పాటు అక్కడ చిత్ర నిర్మాణం కూడా 50 లక్షలు ఇచ్చారు. నిన్నటి రోజున ₹1 కోటి 2 కోట్లు మొత్తం అంతా ప్యాకేజ్ 2 కోట్లు. సరే, ఎంత అదే ఇప్పుడు డౌట్ ఏంటంటే 2 కోట్లు ఇవ్వడం వలన మ్యాటర్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది, అంత సామరస్యపూర్వక వాతావరణం మధ్య చర్చలు జరుగుతాయి అనుకున్నారు. అందుకే చిరంజీవి గారు కూడా ఉంటారని ఊహించారు అందరూ అని అనుకున్నారు. సార్, ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆ రోజులు ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాడు. ఆ పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి తెచ్చుకోడు. ఈ చిన్న విషయాన్ని ఆల్రెడీ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈయన దిల్ రాజుతో చెప్పినట్టుగా ఆల్రెడీ అవసరమైతే ఇప్పుడు షూటింగ్ క్లోజ్ చేసుకున్న విశ్వంబర్ షూటింగ్లో చెన్నైలో ఉన్నారు. ఆ చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు, వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన అవసరమైతే వస్తానని చెప్తే ఆయన్ని మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే ఆయన్ని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని చేసుకున్నందుకు ఏమైందో అక్కడ ఆ రాష్ట్రంలో పరిస్థితి చూస్తాం. ఇప్పుడు పెద్ద ఆయన ఆ పరిస్థితిలో ఉండి ఈ విషయం మనం క్లోజ్ చేసుకుందాం, ఆయన ఇబ్బంది పెట్టద్దు ఆయన్ని అని చెప్పి దిల్ రాజుకి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా. దానికి ఇది మొత్తం అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటో తన కొడుకు కోసం వచ్చారంటారు. ఇప్పుడు ఒకవైపు మేనల్లుడి కోసం, రెండోది గేమ్ చేంజర్ ఉంది కాబట్టి దానికోసం వచ్చారని చెప్పేసి అపవాదం. అలా అనుకుంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కదా, ఇప్పుడు ఆయన కూడా దానికోసం వచ్చారంటారు. అనేవాళ్ళు ఎలాగో అనేవారు ఎలాగో అంటుంది, అనేవాళ్ళు అంటారు. ఆ వివాదాలు జోలికి పోకుండా ఈ సబ్జెక్ట్ ఏందో సీఎం వర్సెస్ ఇది మీరు అన్నట్టు 36 మంది వెళ్ళారు. ఇప్పుడు అట్లా అనుకుంటే సాయి ధరమ్ తేజ్, వరుణ్ బాబు కూడా వెళ్ళారు. మెగా ఫ్యామిలీ తరఫున వాళ్ళిద్దరు వెళ్ళినట్టుగా కనపడుతుంది కేశవ్ గారు. ఇప్పుడు ఇక వెంకటేష్ గారు, నాగార్జున గారు, మిగతా ప్రముఖ నటులంతా వెళ్ళారు దిల్ రాజుతో పాటు. ఇక డైరెక్టర్లు అయితే ప్రముఖ డైరెక్టర్లు అందరూ కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు నిర్మాతలు వెళ్ళారు. వాళ్ళు 15 మంది, వాళ్ళు ఇంతమందిని ప్లేస్ చేసి ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ ఎవరెవరు వస్తున్నారు అనేది. ఇండస్ట్రీ నుంచి ఇచ్చిన లిస్ట్ ఏంటంటే సురేష్ బాబు గారు, రామనాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఆయన, కేఎల్ నారాయణ గారు, దామోదర్ గారు, వీళ్ళంతా ప్రొడ్యూసర్స్ లిస్ట్ అనమాట. అల్లు అరవింద్ గారు, బిఎస్విఆర్ ప్రసాద్ గారు, చిన్నబాబు గారు, డివివి దానయ్య గారు, కిరణ్ గారు అంటే జమినీ కిరణ్ గారు అంటారు కదా, రవి గారు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారు, అలానే శ్రవంతి రవికిషోర్ గారు, ఇటు ప్రొడ్యూసర్స్ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళంతా నాగబాబు గారు కూడా పేరు ఉంది. సో నాగబాబు గారు, టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియాకి సంబంధించి, ప్రసన్న గారు, యువి వంశీ గారు, అలానే సుధాకర్ రెడ్డి గారు, సితార వంశీ గారు, సునీల్ అనుపురం గారు, గోపి గారు, 14 రీల్స్ గోపి గారు, సి కళ్యాణ్ గారు, రమేష్ ప్రసాద్ గారు అంటే మన ఐమాక్స్ ఆయన, భరత్ భూషణ్ గారు, టిఎఫ్సిసి తెలంగాణ దీనికి సంబంధించినటువంటి ఆయన. సో వాళ్ళంతానేమో ప్రొడ్యూసర్స్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ కొరటాల శివ డైరెక్టర్స్ లిస్టులో, అనిల్ రావిపూడి, కె రాఘవేంద్ర గారు, ప్రశాంత్ వర్మ గారు,
సాయి రాజేష్ గారు, సాయి రాజేష్ ఈ మధ్య వచ్చిన సంచలనం, వంశీ పైడిపల్లి గారు. సో ఇంతమంది లిస్టులో ఉండి హరీష్ శంకర్ గారు, వీరశంకర్ గారు, త్రివిక్రమ్ గారు, పవర్ బాబీ గారు, అంటే ఇప్పుడు ఆయనదే కదా సినిమా ఇది, గేమ్ చేంజర్ కాదు, అదే కొత్త సినిమా డాకు మహారాజ్, ఆయన బాలకృష్ణ గారితో తీసింది అది. తర్వాత వేణు శ్రీరామ్ గారు, బలగం వేణు గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, అంటే రాజమౌళి గారి ఫాదర్, ఆయన కూడా డైరెక్టర్స్ జాబితాలో ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన. తర్వాత హీరోల లిస్ట్ లో ఫస్ట్ పేరు నాగార్జున గారు. ఎన్ కన్వెన్షన్ ఇష్యూ తర్వాత గవర్నమెంట్ రిలేషన్స్ చాలా డ్యామేజ్ అయిపోయినాయి అనేటువంటి అభిప్రాయం, కానీ ఆయన కూడా అటెండ్ అవుతున్నారు. ఈ వరుణ్ తేజ్ గారు, సాయిధరం తేజ్ గారు, కళ్యాణ్ రామ్ గారు, శివబాలాజీ, అడవిశేష్, నితిన్ గారు, వెంకటేష్ గారు, కిరణ్ అప్పమార్. వెంకటేష్ గారి పేరు ఎందుకో కింద రాశారు మరి లిస్ట్, వాళ్ళ లిస్ట్ ప్రకారం మనం చెప్తున్నాం. కిరణ్ అప్పమారం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ పోతినేని. ఇప్పుడు ఇంత 11 మంది హీరోలు, 13 మంది డైరెక్టర్లు, 21 మంది ప్రొడ్యూసర్లు. సో ఇంతమంది ఒక బల్క్ ప్యాకేజ్ ఇండస్ట్రీ నుంచి. ఇక ప్రొడ్యూసర్లకి ప్రధానమైన సమస్య, ఈ సమస్య గట్టెక్కాలంటే ప్రొడ్యూసర్లదే డబ్బు పెట్టేది వాళ్ళే. కాబట్టి అంతమంది ప్రొడ్యూసర్లు అన్ని విభాగాల నుంచి వెళ్ళారు, ప్రముఖ నటులతో తీసే వాళ్ళంతా ఉన్నారు. ఇకపోతే మీరు అన్నట్టు నిర్మాతలు అయ్యారు. తర్వాత మీరు అన్నట్టు దర్శకులు కూడా ప్రముఖ దర్శకులు వెళ్ళారు. ఇకపోతే మూడోది మీరు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధర్మతేజ్, వరుణ్ బాబు వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇప్పుడు ఇంకొకపోతే శివబాలాజీ ఏమో సెక్రటరీ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ విష్ణు గారు కనపడలేదు. ఇకపోతే మీరు ఇవన్నీ చూసుకున్నట్టు నితిన్ వీళ్ళంతా వెళ్ళారు. ప్రముఖ నటులు ఎవరు కనపడుతున్నారు? నాగార్జున, వెంకటేష్ గారు. ఇక నేను అనుకునేది ఏంటంటే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆయన ఒక నిక్కచ్చిగానే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదు. మేము సినిమాకి ఒకటి ఇండస్ట్రీలో అవుట్కమ్ ఏమొస్తుంది మీటింగ్ నుంచి మనం అది ఒకసారి డిస్కస్ చేద్దాం విడిగా. కానీ ఇక్కడ చాలా కీలకమైన పర్సన్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. వీళ్ళు మిస్ అవ్వడం అనేది ఇండస్ట్రీ మొత్తం విశాల ప్రయోజనాలు రీత్యా చూసినప్పుడు ఇండస్ట్రీకి ఏం ఇబ్బంది ఉండదా? వాళ్ళ మాటకి ఒక వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అవసరమైతే కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ వాళ్ళు మీటింగ్కి దూరంగా ఉండడం అనేది ఇబ్బందికరమైనటువంటి సందర్భం కాదా ఇండస్ట్రీకి సంబంధించి? అంటే ఇబ్బంది అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ జగన్ గారి దగ్గర అయితే ప్రభాస్ గారు వెళ్ళారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ వెళ్ళారు కదా. పెద్ద హీరోలు ఎవరు వచ్చారు ఇందులో అనేది కూడా ఇండస్ట్రీ వైపు నుంచి. అప్పుడున్న సబ్జెక్ట్ వేరు, ఇప్పుడున్న సబ్జెక్ట్ వేరు సార్. ఇది మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ అల్లు అర్జున్దే. సో అల్లు అర్జునే ఫోకస్ అవుతారు, ఇప్పుడు అల్లు అర్జున్ ఫోకస్ ఉన్నప్పుడు అర్జున్ సబ్జెక్ట్ కోసం ఈయన షూటింగ్ లో వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు కదా. ఇప్పుడు అట్ట అనుకుంటే ఆయన షో ఉంది కదా, గేమ్ షో బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ లో అల్లు అర్జున్ తో పాటు చేశారు. మరి ఆయన కూడా రావాలి కదా. ఆయన కూడా రాలేదంటే అల్లు అర్జున్ అంటే ఇప్పుడు నేరారోపణ ఉంది కాబట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడితే జడ్జి గారితో నేరారోపణ చేసినట్టు కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి ఎగ్జామినేషన్ ఇవ్వచ్చు కాబట్టి అది టెక్నికల్ గా అది చూస్తే. సార్ ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆయన షూటింగ్ లో ఉన్నాడు సార్. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ఉన్నాడు. వాళ్ళేమి ఇప్పుడు వచ్చితే తన సినిమాల కోసం వచ్చారు. మెగా ఫ్యామిలీ మీద ఒక అపవాదం అనేది మోస్తారు. ఉన్నా లేకపోయినా మోసేవాళ్ళు మోస్తుంటారు. ఇప్పుడు ఆయన ఏంటి ఆల్రెడీ పోయి వాళ్ళ సాలిడారిటీ పోయి ఆయన సానుభూతి తెలియజేశాడు ఇంటికి ఫస్ట్ రోజే. వాళ్ళ భార్య గారు తర్వాత వెళ్ళారు. ఇక మిగతా వాళ్ళ షూటింగ్ లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్, ఈ పరిస్థితుల కారణం ఏంటి? ఎందుకు ఇండస్ట్రీకి ఇక తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ వస్తుంది? ఇక మీద బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్లు పెరుగుతాయా? ఇవన్నీ పలు సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీంట్లో చిరంజీవి గారు రాకపోవడం అనేది, ఆ రోజు ఆయన మెట్టు దిగి ఆ రోజు వెళ్ళాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సత్కరించకపోయినా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సత్కరించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి చిరంజీవి గారు ప్రయారిటీ ఇచ్చారు. గౌరవం ఉన్నది కదా ఆయనకి. ఆ యొక్క ఇదేమి విభేదాలు లేవు. కాబట్టి చిరంజీవి గారు దీనికి వచ్చి ఆయన్ని ఈయన పిలిపించుకున్నట్టుగా చిన్నబోయినట్టు ఉంటుంది ఉద్దేశంతో ఆయనే స్వయంగా చిరంజీవి గారిదే ఆయన ఈ దీనికి వచ్చే వద్దులే అని చెప్పి దిల్ రాజుతో చెప్పినట్టుగా తెలుస్తుంది. సరే, ఏదైనా సమస్య రేవంత్ రెడ్డి గారికి తెలుసు చిరంజీవి గారు రాకపోయినా పర్వాలేదు అనే ఎగ్జామ్షన్ రేవంత్ రెడ్డి గారు. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దీనికి రాకపోవటం అనేది మనం ఇచ్చేసుకోవాలా. లేకపోతే ఇప్పుడున్న నిర్మాతలు, దర్శకులు, నటులు వీళ్ళు వాట్ ఏం చెప్తారు, దీన్ని బట్టి ఏ విధంగా వెళ్ళాలి. హీరోలు, హీరోయిన్లు కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటున్నారు. ఆ వచ్చిన డబ్బుల్ని పిల్లల కోసం తెలంగాణలో స్కూల్స్ ఒకటి చేయాలనుకుంటున్నారు, దానికోసం వెచ్చించాలనుకున్నారు. ఏదైనా కానీ మరి కాసేపట్లో దీంట్లో ఏం చర్చలు జరుగుతున్నాయో మనం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ విశ్లేషణ అందించాలి. ఇది చిరంజీవి గారు ఈ మీటింగ్కి గైర్హాజరు అవ్వడంకి సంబంధించినటువంటి సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. అలానే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వలన ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. కానీ
ఇండస్ట్రీ ప్రయోజనాల రీత్యా అవసరమైనప్పుడు చిరంజీవి గారు నిలబడతారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ప్రధానంగా ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు, మరోవైపు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారి గైర్హాజరుకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల విషయంలో మాత్రం సమగ్రమైన చర్చలు ఎప్పుడు జరిగినా ఆయన ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.